ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విరూపాక్షిని భార్యగా స్వీకరించట్లేదు గాని భార్యాభర్తలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అవన్నీ ఫోటోస్ వీడియోస్ రూపంలో బయట వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి. అమ్మా, మరి పూజకి టైం అవుతోంది. కొత్త దంపతుల్ని పిలిపించండి. అలాగేనండి, నేను వెళ్తాను. అదిగో వచ్చేస్తున్నారు పంతులు గారు. అలాగే. అలాంటప్పుడు విరూపాక్షిని భార్యగా స్వీకరిస్తే తప్పే ఉంది తమ్ముడు. అక్కా, విరూపాక్షి చేసింది మోసం కాదు, ద్రోహం, నమ్మక ద్రోహం. ఏ భార్య చేయకూడని ద్రోహం చేసింది. విరూపాక్షి చేసిన తప్పుకి శిక్ష మాత్రమే ఉంటుంది, క్షమించడం అనేది జరగదు. నాకు కావాల్సింది కూడా అదే తమ్ముడు. తమ్ముడు అలా మాట్లాడుకు తమ్ముడు. ఇంతకాలం ఏం చేసినా రుక్మిణి కోసమే కదా చేశావు. ఇప్పుడు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం విరూపాక్షి పక్కన కూర్చుని వ్రతం పూర్తి చేశావు అంటే ఆ సత్యదేవుని ఆశీస్సులు రాజు రూపలతో పాటు నీకు విరూపాక్షికి కూడా అందుతాయి. ఆ తర్వాత అంతా మంచే జరుగుతుంది అనుకుందాం తమ్ముడు. నేనేం చేయాలో నాకు తెలుసు. వెళ్ళు. అది కాదు తమ్ముడు, నేనొకసారి వెళ్ళమని చెప్తున్నాను కదా. సరే తమ్ముడు, నీ కోపం నాకు అర్థం అవుతుంది. వ్రతానికి టైం అవుతోంది, కిందకి రా. అత్తో, ఏంటత్తయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈ బుర్రకి ఏవి తోచట్లేదా? ఎలాగో మీరేం చేయలేరు కాబట్టి నేనేం చేస్తాను చూస్తూ ఉండండి. నా దగ్గర ఆధారాలు లేవనే కదే ఇలా రెచ్చిపోతున్నావు. సంపాదిస్తా. నువ్వు రుక్మిణివి కాదు, రూపాన్ని నిరూపించే ఆధారాలు సంపాదించి నిన్ను మీ అమ్మని మెడపట్టుకుని బయటికి గంటిస్తా. కలలకంటూ ఉండు, అవి ఎలావో నెరవేరవు. ఇక మా అమ్మకి నువ్వు చేసిన అన్యాయం బయటపెట్టి మా నాన్నతో నిన్ను బయటికి గెంటించకపోతే నేను రూపనే కాదు, నీకొక విషయం చెప్పనా? ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మాకోసం అనుకుంటున్నావా? కాదు, మా అమ్మా నాన్నల్ని కలపడానికి నాకు దొరికిన ఒక బ్రహ్మాస్త్రం. ఎస్, అమ్మని నాన్నని భార్యాభర్తలుగా పూజలో కూర్చోపెట్టి వ్రతం జరిపిస్తాను. ఆ వ్రతదేవుని ఆశీస్సులు అందిస్తాను. నీకు చేతనైతే ఆపడానికి ట్రై చెయ్యి. మమ్మీ, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మీ మామయ్య గుండెల్లో ఆరిపోతున్న మంటలకి ఆజ్యం పోసొచ్చాను దీపక్. మీ మామయ్య వ్రతంలో కూర్చోడు. మీ మామయ్య కూర్చోకపోతే
రూప కూడా కూర్చోదు. దెబ్బకి వ్రతం ఆగిపోతుంది. ఆటంకాలు తొలగిపోవాలి అని చేస్తున్న వ్రతం ఆగిపోవడంతో అనర్థాలు జరుగుతాయని నమ్మిద్దాం. అప్పుడు మనమే అనర్థం సృష్టిస్తే ఆ అనర్థం వీళ్ళకెదుర్కోవాల్సి వస్తుంది. రూపా, నాతోనే ఛాలెంజ్ చేస్తావా? అయిపోయావే. అత్తయ్య వాళ్ళ వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఉంపదీసి వ్రతాన్ని చెడగొట్టడానికి ఏమైనా ప్లాన్ చేశారా? మమ్మీ, మంతారం కళ్ళంతా మన మీదే ఉన్నాయి. నువ్వేం చేసినా మంతారం కళ్ళు కప్పి చేయాలి. అవును దీపక్. అయ్యా, గణపతి పూజకి టైం అవుతోంది. వ్రతంలో కూర్చునే దంపతులను పిలవండి. నాన్న రాలేదేంటి రాజు? రెడీ అవుతున్నారేమో అమ్మాయి గారు. అమ్మా రుక్మిణి, పూజలో కూర్చోనన్నా. నాయన రాలేదు కదా చిన్నాయన. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు పూజలో కూర్చోండి. చిన్నాయనా, ఏమైంది? అన్నయ్యకి ఒంట్లో బాలేదంటమ్మా. అన్నయ్య ఎట్టి పరిస్థితులను వ్రతం ఆకూడదన్నారు. మీరండి, మీరు వచ్చి కూర్చోండి. మా నాయన్ని నేనే తీసుకొస్తాను చిన్నాయనా. పంతులు గారు, ఒక్క నిమిషం ఆగండి. రుక్మిణి, రూపా, మీ నాయన రాడు. పగటి కళ్ళు కనద్దత్తయ్య, నెరవేరవు. మీ నాయనకి నీ మీదున్న ప్రేమ కంటే మీ అమ్మ మీదున్న ద్వేషమే ఎక్కువ అని నేను గుర్తు చేసొచ్చాను. నువ్వు గుర్తు చేసిన ద్వేషం కన్నా విలువైనవి చాలా ఉన్నాయని నేను గుర్తు చేస్తానత్తయ్య.